సరే అండి, మరి తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు నా సీటుకి 5 కోట్లు అడిగారు, నా దగ్గర ఆధారం ఉన్నాయని చెప్పి కూడా ఎంత అమౌంట్ ఇచ్చింది ఏంటి అని కూడా ఆధారాల లిస్టు బయట పెట్టారు. ఏ రోజు ఎంత అమౌంట్ ఇచ్చింది, ఆయన ఖాతా నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కూడా గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలా ఏం చెప్తారు దాన్ని? అసలు ఆయన నేపథ్యం తెలియాల జనాలకి. ధైర్యవా నేను చెప్తున్నా, చెప్పండి. అసలు అతనికి కాళ్ళకి చెప్పులు లేవు వచ్చేటప్పుడు. అసలు దానికన్నా ముందు ఒక్కటి మీకు చెప్తాను. మిస్టర్, నువ్వు ఎమ్మెల్యే కాకముందే మాకు తెలుసు నువ్వు మా అందరితో ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేసావో నేను మొన్న చెప్పేశా. అంటే గురునాథం గారు జగన్మోహన్ రెడ్డి కోవట్ అంటారు. నిజంగా మీరు జగన్ కోవట్? మీరు నేను జగన్ కోవట్ని ఎలా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెడతాడు ఈ ఎంపీ అని చెప్పి అంటారు. జగన్ కోర్టు కాదు, నేను డిస్మాంటిల్ చేసే జగన్ని. ఏదైతే 3 రాజధానులు ఉద్యమం చేపించాడో ఆ ఉద్యమం నేను చేయటం వల్ల దానివల్ల జనాల్లో ఒక చర్చ జరిగింది, మంచి చెడుకు మధ్య ఉన్నటువంటి చర్చ. ఆ చర్చలో ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మంచి చెడుకు మధ్య తేడా తెలిస్తేనే సమాజంలో విఫలమన్న అవుతారు, విజయమన్న అవుతారు. ఏ గుడ్ ఫీల్ ఫ్యాక్టర్ ఆ గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమంతా అది ఏదైతే నేను 3 రాజధానులు ఉద్యమం చేశానో తను డిస్మాంటిల్ చేసి బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చి 3 రాజధానులు కరెక్ట్ కాదు నేను తెలుసుకున్నాను, అధికారం కోసం రాలా నేను. అప్పటికి ఎలక్షన్లు కాలా. అంటే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మీరు టీడీపీకి వెళ్ళారా? ఎస్, నేను అది సంపూర్ణమైనటువంటి పరిపాలన చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 3 రాజధానులు అనేది కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ఉద్యమం అని చెప్పేసి దాంట్లో అనవసరంగా మనం 3.5 సంవత్సరాలు నేను పావుగా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను డిస్మాంటిల్ చేశాను. ఆ 3 రాజధానులు డిస్మాంటిల్ చేసి ఇతని రాజకీయ జీవితాన్ని సమాధి కట్టకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో రాక్షస పాలన, సైతాన్ పాలన మనం చూడాల్సి వస్తుందని చెప్పి దాన్ని మట్టు పెట్టడం కోసం నేను చేసినటువంటి ప్రక్రియలో భాగమే నాకు ఇక్కడ అధికారం వస్తుందో లేదో తెలియదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే నన్ను టాలరేట్ చేయడు కదా, నాకు గొంతు కొచ్చేవాడు కదా. ఇవాళ వచ్చిన మాటలు నేను చెప్పట్లేదు, నిజమైతే అదే కదా. ఏమంటే రాజకమల్ గారు, నేను పరిపస్తునే కదా. అయినా ఐ వోంట్ టాలరేట్. నేను నెవర్ నేను దేనికి భయపడను. నా జీవితం నా కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలకు మంచి చేయాలంటే మనకు ఒక ప్రభుత్వం కావాలా, మంచి ప్రభుత్వం కావాలా, అనుభవజ్ఞుడు కావాలా. మనకు పదవులు పరమావధి కాదు, ముఖ్యం కాదు. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో చేరటం కోసం నిర్ణయం తీసుకొని శివనాథ్ చిండి గారు, లోకేష్ గారు అందరూ నా తెలిసిన జీవితం నేను 3 రాజధానుల ఉద్యమం నేత అంటే మీరు చెప్పండి సార్. తెలుసు. మరి కొలుకుపూడి నేను కోవట్టట్టు అంటారు, వాళ్ళకి తెలియదా నేను ఏం చేశాను? నేను తల్లి పాలు దాగి తల్లు రొమ్ము కొద్దను మిస్టర్ కొలికలపూడి. నేను ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీ కోసం బలిదానం అవటం కోసం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం చచ్చిపోవటానికి సిద్ధపడతానే కానీ నీకులాగా చెట్టు పేరు చెప్పు కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా వాళ్ళందరూ నువ్వు పెద్దేదో ఉద్యమకారులు అనుకున్నారు. నిన్ను ఎందుకు పెట్టారో తెలుసా? 3 రాజధానుల ఉద్యమం నేను చేస్తా ఉంటే బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థిక ఉగ్రవాదులు చేస్తున్నారంటే నిన్ను పోటీగా దళిత జేఏసీని పెట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది దళితులు మేము కూడా ఉండామని చెప్తే ఫ్రంట్ రోలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని మీరు ఏం చేశారు? మీరు బ్లాక్మెయిల్ చేసి హైప్ చేసి వాళ్ళ చేతిలో నుంచి మీరు గుంజుకొని తెలియగలవాడిని అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి కొంతమంది మిరపచేలో పిడతల్లాగా మిమ్మల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి సంచులు తెచ్చుకొని వాళ్ళు ఇంతకన్నా దళితులు దొరకలేదన్నట్టుగా వీళ్ళు బాగా మాట్లాడుతున్నారని చెప్పి మీడియా మొత్తం పార్టీ అంతా వాళ్ళని వాటేసుకొని హైప్ చేస్తే వాళ్ళకే పంగనామాలు పెడుతున్నారు కదరా బాబు. మీలాంటి వాళ్ళు చూస్తే మమ్మల్ని కూడా కోవట్లు అనుకుంటారు, మమ్మల్ని కూడా పులిహార అనుకుంటారు, మమ్మల్ని కూడా దళిత దళారు అనుకుంటారు, మమ్మల్ని కూడా బారిసలు అనుకుంటారు. సిగ్గు ఎగ్గు లేకుండా
మిమ్మల్ని చూసిన తర్వాత ఈ సమాజం మా లాంటి వ్యక్తుల్ని నాయకులుగా యాక్సెప్ట్ చేస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. రేపు రాబోయే తరాల్లో అంబేద్కర్ వాదులా మీరు, కాంశీరామ్ వాదులా మీరు కేవలం నీకు డబ్బులు లేవు, తినటానికి తిండి లేదు. అంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారి హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీ ఉంది, నాకు ఒక ప్రొఫెసర్ అని చెప్పారు. గతంలో ఇదే టీడీపీ పార్టీ మరో అంబేద్కర్గా వర్ణించారు కొలుకుపూడి శ్రీనివాస్. సార్ వాళ్ళకి తెలియదు సార్, ఇప్పుడు వాళ్ళకి తెలుసా? మేధావి అన్నారు. మేకవన్నిన పులండి, మేకవన్నిన పులి. ఆయన పైకేమో సాధు జంతువులాగా ఉన్నాడు, లోనంతా పులి పంజాయిప్పితే. ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు ఈ పార్టీలోకి. ఏంటా ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే అయ్యి 1000 కోట్లు 100 కోట్లు సంపాదించి, ఏంది అంటే ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించాలనే కదా. ఎక్కడో సినిమాల్లో చూశాడు, సాధ్యం అవుద్దాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు సంపాదించాడు. సకల శాఖ మంత్రి దగ్గర నుంచి, నందిగం సురేష్ దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి వీళ్ళందరూ కోటాను కోట్లు సంపాదించారు. రుచి మరిగినట్టు కోడి ఇల్లెక్కి కూసిందంట, కుయ్యి 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 అని. అబ్బా రేపు శాసనసభ్యుడు అయిపోతే అసలు మనమే కదా రారాజు అని చెప్పేసి ఎట్టకొట్ట ఒప్పించి మెప్పించి మా నాయకుడు శివరాజ్ చిన్ని గారు బా ఇంతకన్నా గొప్పవాళ్ళు లేడురా అని చెప్పేసి ఇతను వాటేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి మంచి మేధావి అని చెప్పి తీసుకొచ్చి ఇతను సూటబుల్గా ఉంటాడని తాటికొండలో వాళ్ళ భారీ ఓటేలా తెలుగుదేశానికి అక్కడికి వెళ్తే తాటికొండలో వెళ్ళి అడగమానండి ఇతని జీవితం గురించి చెప్తారు. ఇతను వైఎస్ఆర్ పార్టీకి కోవట్టండి. చంద్రబాబు నాయుడు గారిని 2018లో ఎట్లా తిట్టాడో తెలుసా? ఏమన్నారు మీకు? ఓసరివల్లి కన్నా దారుణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్ని అవతారాలు మారుస్తాడు, అన్నిసార్లు తన వైఖరిని మార్చుకుంటాడు, ఇంతకన్నా నేను చూడలేడని చెప్పాడు ఈ కొలికిలిపూడి. నా దగ్గర 200 ఉన్నాయి ఆ బైట్స్. ప్రజారాజ్యంలోకి పోయాడు, తర్వాత నానిగారి పంచకపోయాడు, తర్వాత వైసీపీ దగ్గరికి పోయాడు, అందరి దగ్గరికి పోయి మ్యాచ్లు అడిగి నాకు టికెట్ ఇవ్వండి అని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకున్నాడు ఆత్మగౌరవాన్ని. నేను ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అంటే తర్వాత చెప్తాను. చాలా మంది కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎవరి కాళ్ళు? చాలా మంది కాళ్ళు పట్టు. ఎవరైతే గురువులు అనుకొని, ఎవరైతే తన్ను అద్భుతంగా అభివృద్ధి చేద్దాం అనుకొని తను ఎవరినైతే తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారో వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాడు. ఎవరో 4 పేర్లు చెప్పొచ్చు కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏమంటే కాళ్ళు పట్టుకున్న అంశాలన్నీ కూడా ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి అంశాలు బయట చెప్పుకోకూడదు. శాసనసభ్యుడికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన గౌరవ శాసనసభ్యుడు కదా, అది మనం పబ్లిక్కి చెప్తే వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే నేను ప్రత్యక్షంగా చూశాను, చాలా దారుణమైనటువంటి వ్యక్తి. అసలు నెవర్ ఆయనకి 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను ఎలక్షన్ కమిషన్కి అడుగుతాను, పిటిషన్ పెడతాను. అసలు ఎలక్షన్ కమిషన్లో నీ డిక్లరేషన్ ఇచ్చుంటావుగా, ఈ 5 కోట్లు మెన్షన్ చేసావా? మోహన్ గారికి ఇస్తావా? ఏంటండి నువ్వు చెప్పే పిచ్చి మాటలు? అసలు మోహన్కి ఎందుకు ఇచ్చా? సీట్ కోసం చేస్తాడా సార్? సీటు కోసం 5 కోట్లు అడిగారు. ఒకసారి 1 కోటి ఉందారా, మిగతాది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఎవరు అడిగారు సార్? మిత్రుల ద్వారా అమౌంట్ ఇచ్చారు. అసలు ఎవరు అడిగారు? ఎవరుతో పంపించాడు? చిన్ని గారు అడిగారు అనేది. చిన్ని గారు ఆయన ఎక్కడ అడిగాడు? చూపించమనండి, రుజువు చూపించమనండి. ముక్కు నేలకేసి నేను క్షమాపణ చెబుతాను. ఒకవేళ అడిగి ఉంటే నేను రాజకీయాన్ని విరమించుకుంటాను. అభియోగాలు దొంగ అంటే దొంగ అని మాట్లాడటం కాదు. నువ్వు గురువుకు పంగనామాలు పెడతావు, నువ్వు జగమెరిగిన బ్రాహ్మణుడు జందిమేళ అన్నట్టుగా, నువ్వు దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా నీ యొక్క భావాజాలం, నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఒక పార్టీ క్రమశిక్షణలో ఉండాలి. ఇది ఉద్యమాలు చేసుకుంటే రోడ్డు మీద ఏదో మాట్లాడితే వ్యాపారిగా కాదు. పార్టీ లైన్ ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలంతా కూడా దీని మీద హోప్స్ పెట్టుకున్నారు. నీ ఒక్క మనుగడ కోసం, నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం ఇంత పార్టీని దెబ్బతీస్తావా? ఇతని మీద ఎవరైనా సరే ఈ పార్టీలో ఇట్లా కనుక చేస్తే వెన్నులో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక తెలుగుదేశం పార్టీకి. ఈ ఆరోపణలన్నీ పార్టీకి చాలా మైనస్ అవుతుంటారు. ఇది పెద్ద బాంబు అయిపోయి టీడీపీ పార్టీకి సార్ ఒక్కసారిగా సీటుకి 5 కోట్లు అడిగారంటే ఒక రిజర్వేషన్ సీట్ అది. అయ్యి అసత్య ఆరోపణ. తిరువురు అనేది
అతను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు సార్. అతను పార్టీ మారతాడో, కోవర్టులతో చేతులు కడుపుతాడో, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చాడు. అతను ఈజ్ రెడీ, అన్నీ తెగిచ్చే ఫైనల్గా వచ్చాడు. పార్టీ లైన్ దాటేసి, క్రమశిక్షణ దాటేసి ఎంపీ గారి మీద దాడి చేయటం, ఎంపీ గారి మీద ఏదో ప్రగతి ఫ్రీ లాంచ్ చేశారు, 400 ఉద్యోగాలు ఇప్పించారు, ఆ జీతాలు ఏమైనాయి, అట్లాంటిక్లో జాబ్లు పెట్టారు, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ప్యాకాట్ ఆడిస్తారంట దుబాయ్లో, ఢిల్లీలో. అసలు మొత్తం చేసేది ఎవరో తెలుసా? నేను వెళ్ళా తిరువురు, మీ అందరికి కూడా తెలుసు. ఇతను నన్ను పిలిచి మన ఇద్దరం కలిసి తిరుగుదాం ఎంఎస్ఎంఈ దీంట్లో అని చెప్పి ఎంపీ గారు పంపిస్తే వెళ్ళా. ఏమండి, ఎంపీ గారికి ప్రమేయం లేకుండా, ఎంపీ గారికి ప్రమేయం ఉండకూడదు, మన ఇద్దరం కలిసి తిరుగుదాం బ్రదర్ అని నాకు గాలం వేశాడు. నేను ఎంపీ గారు చెప్పిన ఆదేశాలే నేను చిరసావిస్తా, కిట్టు అనేటువంటి వ్యక్తి ప్రెస్లోకి రావాలా అని నేను వెళ్ళిపోతానన్నాడు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అన్న. వాళ్ళింటోనే ప్రెస్ మీట్, కానీ కిట్టుని పిలిపించాను, కూర్చోబెట్టాం, ప్రెస్ మీట్ చేసాం. వెళ్దామన్నా అని మాయమైపోయి వెళ్ళిపోయాడు. నేను 20 వార్డులో తిరిగా. ఏ కరువు పెడతా ఉన్నారు. మనం మంచివాళ్ళం అయితే వేరే వాళ్ళని ఎందుకు చూసుకుంటారు? అక్కడి నుంచి తండాలుగా వస్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి రావట్లేదుగా, నువ్వు సంతృప్తికర స్థాయిలో అక్కడ పని చేయట్లేదు అనేది సింపుల్. నాకు అక్కడ ఏ కరువు పెట్టారు, ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని సమస్యలు, ఊరంతా సమస్యలే. అసలు నువ్వేం చేస్తున్నా? ఏం చేయట్లా. బార్డర్లో ఇసుకని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు. చక్కగా ప్యాకాట ఆడతాడు, హనీ ట్రాపులు చేస్తాడు. అసలు చీర కడితే చాలు, ఇంకా అసలు ఏమి లే. ఆధారాలు ఉన్నాయి ఇట్లా ఇంటికి మీరు చెప్పినట్లకి అన్నీ ఉన్నాయండి, అన్ని ట్రోల్ అయినాయి. ఇప్పుడేంది, సంవత్సరాల నుంచి ట్రోల్ అవుతున్నాయి. అసలు నేను మొన్న ట్రైబల్ మీటింగ్కి వెళ్తే జీకొండూరులో, అతను పదజాలం ఏంటో తెలుసా? చెప్పులతో కొడతాను, చాటలతో కొడతాను, దొంగనా కొడుకులు అంటాడు. అంటే నేను అనకూడదు, సారీ, బూత్ మాటలు మాట్లాడుతున్నాడు వేదిక మీదే. అక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళందరినీ, మహిళల్ని సెటైర్లు వేస్తున్నాడు. నాకు అప్పుడే అనిపించింది, నేను ప్రత్యక్షంగా చూశాను, సెటైర్లు వేస్తున్నాడు. అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి మీద సెటైర్లు వేస్తున్నాడు, చలోక్తులు విసురుతున్నాడు. అసలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే నా 42 సంవత్సరాలు నేను ఎక్కడ చూడాల. ఇంత క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇవి అసలు అతని దగ్గర లేవు. ఏమి లేకుండా ఎలా ఇచ్చారు? ఆయనకి పులిహార కలపడం రాలేదు సార్. రాజకీయ పులిహార ఇది అప్పడం, రాజకీయ పులిహార. రాజకీయం వేరు సార్, అచ్చలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. అసలు నీకు రాజకీయంలో పులిహార కలపడం రావాలా? ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. కేసినేని శివనాథ్ చిన్ని గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎంపీ. ఆయన బీటెక్ చేశాడు, మంచి నిష్ణాతుడు, పారిశ్రామికవేత్త, మంచి క్యారెక్టర్ ఉండేవాడు. నువ్వు ఎట్టుండాలా? లాయల్గా ఉండాలా? చెబుతున్నావు, పిర్రగిల్లు జాలబాడుతున్నావు నువ్వు మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను ఆయనకు లాయలు, నేను ఆయన ఇస్తేనే టికెట్ నేను గెలిచానని. ఇదేంది ఇది? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. 5 కోట్లు ఏం చెప్తారు? ఏం సార్ చెప్పాలండి, 5 కోట్లు అతని దగ్గర ఎక్కడ పెద్ద బాంబులా పేలింది. నేను ఒకటి చెప్తా, శ్రీనివాస్ గారు రండి, మీరు ఎంక్వైరీ చేపిద్దాం, నిగ్గు తేలుద్దాం. సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు దీని మీద. ఎంక్వైరీ చేపిద్దాం, ఏదో ఒక ఎంక్వైరీ చేపిద్దాం. నువ్వు చెప్పు నిజాలు, నిగ్గు తేలుద్దాం. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది చెప్తే ఎవిడెన్స్ రాకుండా ఏదో ఒకటి చూపించేస్తే ఇది వచ్చేసిందంటే, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పంపించామని చెప్పి ట్రాన్సాక్షన్ చూపిస్తా. అవి ఎవరికి పంపించావు సార్? పలాని చిన్ని గారికే పంపించావు. చిన్ని గారి నెంబర్లు లేవు అక్కడ. తర్వాత ఏమంటాడు తెలుసా? చిన్ని గారి ఆయన ఇచ్చిన నెంబర్లకు పంపించానంటాడు. ఎందుకు పంపించావు? నువ్వు అక్కడ దందా చేస్తానంటే ఎవరికో నువ్వు ఆ దందా చేసేటువంటి కమిషన్లో చేసేటువంటి పెద్ద పెద్ద ఉంటా స్మగ్లర్లు, వాళ్ళతో నువ్వు సయోధ్య చేసి ఆ డబ్బులు పంపించుండవు. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రోలెక్స్ వాచ్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకున్న 30,30,000 రూపాయల సొక్క ఎక్కడి నుంచి వచ్చింది? 30,000 రోజు వేసేది. నీకు ఫార్చునర్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసే విలాసాల జీవితాలు ఎక్కడి? నువ్వు రోజు హైదరాబాద్ వెళ్ళి వస్తావే ఫ్లైట్లో, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యే జీతం సరిపోద్దా? ఏమండి, నీ విలాసవంతమైన జీవితం నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? నువ్వు ఏమి లేవని చెప్పావు అఫిడవిట్లో.
అంటే హైదరాబాద్ ఒక విద్యా వ్యవస్థ ఉంది, ఒక అకాడమీ ఉంది కదా, ఐఏఎస్ అకాడమీ. అదే చెబుతూ ఉంటాడు సార్, అది ఎప్పుడు చెప్పే మాటే. అసలు దానికి ఎంతో మంది ఐఏఎస్ తయారు చేసి నేనే తయారు చేసి చెబుతాడు. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు చెప్పమానండి, వాళ్ళ పేరు లేదు చెప్పమానండి, వాళ్ళ డేటా ఏది ఇవ్వమానండి. ఐఏఎస్లో 5 తయారు చేస్తే ఎన్ని కోట్లు వస్తాయా ఏంది? విద్యావంతులు విద్యా సంస్థలకి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 30-40 ఏళ్ళు సంపాదిస్తేనే కోట్లు రావు ఈ సమాజంలో. ఎన్ని వస్తాయింది టీచింగ్కి? నీ లైవ్లీహుడ్ జరగాలి కదా. నువ్వేనా పెద్ద వ్యాపారవేత్తవు కాదు కదా. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? నీకు ఎలక్షన్లో డబ్బులు పెట్టానంటున్నావు, అవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఎవరు గెలిపించారు? నీకు అసలు ఎవరు? నీకు వచ్చినప్పుడు సొక్కాపేట సరిగ్గా లేదు కదా, పచ్చదొకటి కట్టు. అసలు ఎంత నంగనాసి తొంగపుర్రంటే రైతా? ఆయన రైతా? ఆయన ఎవరు? రైతులు పంట పండిస్తారు, రైతులు దుక్కు దున్నుతారు, విత్తనాలు వేస్తారు, కోత కోస్తారు, నీళ్లు పెడతారు, వాళ్ళు జీవితకాలం అన్నదాతలుగా ఉండిపోతారు ఈ సమాజానికి. నువ్వెక్కడో హైదరాబాద్లో ఉండవుడి, నీకు అసలు పొలం వ్యవసాయమే తెలియదు. మరి ఏమి తెలియనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు గతంలో టీడీపీ పార్టీ అమరావతి ఉద్యమంలో ముందు పెట్టింది? మోసం చేశాడండి. మేకవన్నీ పులెట్లా ఈ ఒకటి కట్టుకుంటాడు పెద్ద రైతులాగా గ్రీన్ది. ఏమంటే దాన్ని ఏమంటామంటే అతి వినయం దురుతుల లక్షణం. అతి వినయం అతని దగ్గర ఉంది, మీరు చూశారో లేదో అంతా. ఈ తలకు కట్టుకొని అసలు ఇతను రైతులకి అసలు పుట్టుకతోనే అసలు రైతులందరినీ ఇతనే అమరావతి ఉద్యమం అసలు అమరావతి మొత్తం ఇతనే చేసేసినట్టుగా, అమరావతి ఇతని వల్లే వచ్చేసినట్టుగా. ఏమంటే అతను మ్యాన్ హ్యాండింగ్ చేస్తాడండి. అతను ఒకటి చూడండి, విష్ణు కుమార్ రాజుని ఒక ప్రజాప్రతినిధి అయ్యేవాడు ఒక డిబేట్లో ఉన్నప్పుడు సంస్కారవంతుడై ఉంటే, చదువు చెప్పుంటే, ఇతను ఐఏఎస్ కోచింగ్ ఇచ్చుంటే, ఇతని దగ్గర రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయండి. డిబేట్లో చెప్పుతో కొడతారంటే ఎవడన్నా? నేను 42 సంవత్సరాల నుంచి ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని, అది నీకు ప్రామాణికమా? అంటే ఇతనిలో దాగి ఉన్నటువంటి హ్యాబిచువల్ క్రిమినల్ ఇతను నేను పాతకాలంలో కొలికిపూడై ఉంటేనా కేశినేని శ్రీనివాసరావు గారు తిరువురులో నిలబడలేడు, తిరగలేడు అన్నాడు. అసలు నువ్వు మమ్మల్ని ఎప్పుడన్నా చూసావా? నువ్వు 42 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం, ఉద్యమం నేపథ్యం. అసలు ఒకసారి వెళ్ళి కనుక్కో, రోడ్ల మీద బస్సం అయిపోతావు. అట్టాటి మా దగ్గర లేవు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను గెలుచుకుంటాడు కేశినేని శ్రీనివాసరావు, మనసులు గెలుచుకుంటాడు. అందరి పక్షపాతి, అందరు జనాల పక్షపాతి, పేదల పక్షపాతి. అసలు నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్ అండి. నువ్వు నీలో దాగి ఉంది అంటే నువ్వేం చేసేస్తా అంటే కేశినేని శ్రీనివాసరావు గారు వస్తే హతమారుస్తావా ఏంటి? దానికి అర్థం ఏంటో చెప్పు. అంటే ఆయన కాన్స్టిట్యున్సీ వస్తే కనీసం ఆయన సమాచారం ఇవ్వట్లేదు, కలుపుకోవట్లేదు, చెప్పట్లేదు. ఎంపీ ఏదైతే ఉందో ఆయన అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి సీట్లు అమ్ముకుంటున్నారంటారు. పదవులు పార్టీ పదవులు ఎవరు? ఎంపీ ఆఫీస్ నుంచే జరుగుతుంది అంతా. నాకు తెలియట్లేదు నా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో. పార్టీ పదవులు నా కాన్స్టిట్యున్సీలో తెలియని పరిస్థితిలో ఉన్నా నేను అనేది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులకి డబ్బులు ఇస్తారా ఎవరన్నా? వాటికి విలువ ఉంటుందా? ఏ నామినేటెడ్ పోస్టులకి ఇస్తారు. దత్తు గారు అక్కడ అయ్యాడు కదా, ఆయన డబ్బులు ఇస్తాడా? దత్తు గారు చైర్మన్ అయ్యాడు, డబ్బులు ఇస్తారా? కార్పొరేషన్ మీరు చెప్పండి, ఇస్తాడా? ఆయన ఎప్పటి నుంచి అసలు ఆయన కదా ఎమ్మెల్యే కావాల్సింది కదా. రెండు అతను ఎవరు జడ్పీటీసీగా చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మాది కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. ఎవరు అతను? అతను డబ్బులు ఇస్తాడా? ప్రధాన కార్యదర్శిగా చేశాడుగా, ఆయన డబ్బులు ఇస్తాడా? ఇంకొక మహిళకు వచ్చింది, అక్కడ ఒక రెడ్డి గారి భార్యకి మార్కెట్ కమిటీ ఆడ చైర్మన్ వచ్చింది. వీళ్ళందరూ ఎప్పటి నుంచి అండి? 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండేవాళ్ళు అండి. అక్కడ పదవులు ఇచ్చింది కూడా వాళ్ళకేనండి. అసలు మెంటలా? నాని గారితో ఉండేవాళ్ళకి మేము పదవులు ఇవ్వట్లేదు. ఇతను 2 వర్గాలు చేశాడు, గ్రూపులు క్రియేట్ చేస్తాడు. అవునండి, నాని గారితో ఉండేవాళ్ళకి పదవులు ఎందుకు ఇస్తాడు? వాళ్ళందరూ ఆ రోజున ధిక్కార స్వరంతో పార్టీకి చేయలేదు, వాళ్ళు ఎందుకు ఇస్తాడు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తనుకు ఎవరైతే పనిచేశారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఉండారో వాళ్ళకే చేస్తాడు. దాంట్లో తప్పే ఉంది? నువ్వు కావాలని అభియోగాలు చేస్తే అసలు నువ్వు చేసింది 2 గ్రూపులు. పార్టీ ప్రక్షాళన 20 సంవత్సరాల నుంచి అంట అక్కడ మొక్క మొలవలేదంట. రాష్ట్రం మొత్తం ఉప్పెల్లాగా వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ గాలిలో
ఈ కొమ్మ రెమ్మ అసలు అడ్రస్ లేనోని తీసుకొచ్చి నిల్చోబెట్టినా కూడా 50,000 మెజార్టీ వస్తుంది నీకన్నా కూడా. నువ్వేదో పెద్ద నేను సైకిల్ ఎక్కాను, అది ఎక్కాను, డాన్సులు ఆడాను, డ్రామాలు వేసాను, ఊదర కొట్టాను, డబ్బాచారాలు కొట్టాను, ఆగమాగం చేశాను అనుకుంటున్నావు నువ్వేదో. నేను వచ్చానుగా, గురునాథం అన్నావుగా మొన్న, సీఎం గారి పక్కనే కూర్చుంటున్నాడు, ఉద్యమం చేశాడు, ఆయన కోవర్టు, ఆయనకి పదవి ఇవ్వడం కోసం, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం కోసం ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడంటే నేను కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావా? పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నట్టు కార్యకర్తను నేను, నాయకుడిని నేను కూర్చుంటానికి అర్హత నాకుంది. నేను పార్టీ నీకులాగా తల్లి పాలు దాగి నేనేం లబ్ధి పొందలా. నేను పార్టీ కోసం నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను డబ్బులు తీసుకోకుండా ఇక్కడ కానీ లోకేష్ గారికి కానీ మంగళగిరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగి 3 రాజధానుల వల్ల నష్టం జరుగుద్దని చెప్పి డిస్మాండిల్ చేసి అధికారం కోసం తిరిగాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పచ్చి మంత్రులు కూడా నేను తాగలేదు. నువ్వు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఎవరైతే డొనేషన్లు ఇచ్చి నీకు తీసుకొని నువ్వు టిక్కెట్ పొంది అపాత్రదానం చేశారు నిజంగా తెలుగుదేశం పార్టీ. అసలు నువ్వు జీవితకాలం కదా, నీ జన్మ ఉన్నంతకాలం నువ్వు నీ యొక్క చర్మాన్ని చెప్పులుగా చేసి కుట్టించి ఇచ్చినా కూడా నీకు రుణం తీరదు. ఎవరికండి? ఎవరికైనా సరే పార్టీ కోసం లైన్ తప్పకుండా ఉండాలి. అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతటి స్థాయిలో కూడా క్రమశిక్షణ తప్పకుండా పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీలో కొంత క్రమశిక్షణ ఉంటుంది. నేను ప్రజాసేవ చేయట్లేదు, నేనేం చేయట్లేదు, ఇక్కడే ఉండటం ఎందుకు, అది ఇది ఆత్మగౌరవం కాళ్ళు పట్టుకునేటప్పుడు లేదా మిస్టర్ శ్రీనివాస్ గారు? నేను అడుగుతున్నా, నేను బహుజనవాదిగా అడుగుతున్నా. ఇది కులానికి వద్దాం అనుకుంటున్నావా? క్యాస్ట్ కార్డు తెద్దాం అనుకుంటున్నావా? అంటే ఈ వివాదంలో క్యాస్ట్ ఈక్వేషన్ బయటకు వస్తున్నాయి కదా, దళితులను నగదొక్కుతున్నారు, దళితులు ఉంటే ఎలాగే ఉంటుందా అనేది ఒక వర్గం ప్రస్తావిస్తుంది. అసలు ఒక్కళ్ళు కూడా అలా ఈ రోజుకి ఇన్ని సంఘాలున్నా కూడా కొలికిడిపూడి శ్రీనివాసరావుది కరెక్టు అని ఒక్కళ్ళల్లా నాకు తెలిసి. కాన్స్టిట్యున్సీలో పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్లు వాళ్ళకి అనుకూలంగా కాదు, ఆయనకి వ్యతిరేకంగా పెడుతున్నారు. రాష్ట్రం అంతా పెడుతున్నారు, అన్ని చోట్ల పెడుతున్నారు. అతనికి ఏమి లేదు. చివరికి ఏమవుతుంది ఎపిసోడ్ మొత్తం టోటల్గా? చివరికి పార్టీ అంతిమం. పార్టీ చూడండి, చిన్ని గారు ప్రెస్ మీట్ పెట్టద్దన్నారు, హైకమాండ్ పెట్టలేదు. అది నిబద్ధత అంటే. శివనాథ్ చిన్ని గారు ఒకటే చెప్పారు, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను బద్దుడై ఉంటాను, హైకమాండ్ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఎప్పుడూ అటువంటి వ్యక్తిని కాదు. అతను అసలు శివనాథ్ చిన్ని గారి గురించి డబ్బుల గురించి మాట్లాడుతున్నా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఆయన మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి నీ ముఖానే పడుతుంది. మిస్టర్, నువ్వు ఈ సమాజంలో అసలు వచ్చిన అవకాశం నీకు ఒక ఎమ్మెల్యే వచ్చింది, మాకేమి రాలా, మేము పార్టీ కోసం పనిచేస్తుంటే నేను ఎంపీ ఆఫీసులో ఉన్నానంటావేంటి? నేను ఎంపీ ఆఫీసులో లేకపోతే ఎక్కడ ఉంటానేంది? నువ్వు అన్నావు వచ్చి ఒక రోజున, అన్నా నందిగామ సురేష్ మనోడు కదా వదిలే అన్నా. మీతో అన్నారా? నాతేనా అన్నా డైరెక్ట్గా. అన్నా నందిగామ సురేష్ వైసీపీ కదా. అదే వినండి, ఆయన ఎంత ప్రేమాభిమానం చూపిస్తున్నాడు వైసీపీ వాళ్ళ మీద. అన్నా వదిలే అన్నా, మాజీ ఎంపీని మనోడు వదిలే అన్నా. వదలను నేను ఎప్పుడు నన్ను ఒక పార్టీని నాశనం చేసి, వ్యవస్థను నాశనం చేసి, ఏ బహుజనుల కోసం అయితే మీరు ఎలక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ అణగదొక్కుతూ ఉంటే, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే వాళ్ళ నాయకులుగా ఉండకూడదు. ఎవరో నాయకుడిగా అట్టటోళ్ళని ఎదగనేయకూడదు సమాజంలో. ఆ ఆత్మగౌరవం దెబ్బతింటుందని నేనన్నా. ప్రశ్నే లేదు. ఆ ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఇంకోడైనా సరే, నా బహుజనులకు కనుక ఇబ్బంది కలిగితే తప్పకుండా నేను ఎంటర్ అవుతాను. నేను పదవుల కోసం నేను వెంపర్లాడను. నాకు రాపోయినా పర్వాలా, నేను ప్రశ్నిస్తాను, ధిక్కార స్వరంతోనే ఉంటాను. నేను ప్రజల పక్షపాతిని, ప్రజల కోసం ఉంటాను. ఈరోజు నాకే పదవులు లేవు, ఏమీ లేవు, నేను చాలా చేశా. బట్ నేను ఇక్కడ కులం అనేది ఒక ఐడెంటిటీయే. మనం చేసినటువంటి పనులే సమాజంలో మనకు ఒక ప్రోటోకాల్ని తీసుకొస్తాయి. నన్ను ఈ స్థాయిలో పెట్టడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ, కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు మాతో అద్భుతమైనటువంటి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన చేపిస్తూ ఉన్నాడు మా అందరితో.
ఇంతకన్నా ఆత్మగౌరవం కావాలా? ఇంతకన్నా మా ప్రజలకి మేము చేయగలిగింది చేయిస్తున్నాం. ప్రతి పని కూడా అతని దగ్గరికి తీసుకెళ్తే చేస్తానన్నా చేస్తున్నాడు. గురునాథం గారు చేస్తానన్నాడు.